అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నవంబర్ 20 కార్తీక అమావాస్య గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు చాలా పవిత్రమైనదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక మాసం మొత్తం శివపార్వతుల కృపతో నిండిపోయిన ఈ మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైన సమయం. సాధారణ రోజుల్లో చేసే పూజలకు ఎంత పుణ్యం లభిస్తుందో ఈ ఒక్క రోజున చేసే పూజలు ఆ పుణ్యానికి ఎన్నో రెట్ల ఫలితం ఇస్తాయి. అందుకే ఈ రోజున చేసే ప్రతి చిన్న పూజ, ప్రతి దీపం, ప్రతి దానం అన్నీ చాలా ప్రత్యేకమైనవి. కార్తీక మాసం కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య. దీనినే భౌమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు శివునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంవత్సరం మొత్తం శుభాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చేయాల్సిన పనులు కొన్ని విధిగా పాటించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలా శుభప్రదం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలకి షాంపూని వాడకూడదు. కేవలం చన్నీటితోనే స్నానం చేయాలి. ఇది శరీరానికి, మనస్సుకు శుద్ధి ఇస్తుంది. పుణ్యనదిలో స్నానం చేయలేని వారు గంగాజలం లేదా కొంచెం పసుపు కలిపిన నీటితో స్నానం చేసి గంగా, గోదావరి వంటి నదుల పేర్లను తలుచుకోవాలి. ఈరోజు అత్యంత ముఖ్యమైనది దీపారాధన. శివునికి ఇష్టమైన నారికేల దీపం తప్పక వెలిగించాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్ప తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు పెట్టి శివుడి ముందు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కొబ్బరి దీపం వేసే అవకాశం లేని వారు పిండి దీపం వేయవచ్చు. బియ్యపు పిండి కొద్దిగా, ఆవు పాలు, బెల్లం తురుము కలిపి 2 ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు పెట్టి శివపార్వతుల ముందు వెలిగిస్తే ఇంటికి రాజయోగం వచ్చి చేరుతుంది. ఈరోజు శివాలయం వెళ్ళి అభిషేకం చేయించడం లేదా స్వయంగా అభిషేకం చేయడం చాలా పుణ్యకరం. ఆవు పాలతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు బిల్వపత్రం సమర్పణ మరింత శుభప్రదం. 3 ఆకులు కలిగి ఉన్న బిల్వపత్రాన్ని శివుడికి అర్పిస్తే కుటుంబానికి రక్షణ లభిస్తుంది. ఆర్థిక శుభాల కోసం ఒక ప్రత్యేక పరిహారం ఉంది. అమావాస్య సాయంత్రం ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పు వేసి ఇంటి ఈశాన్య దిక్కులో పెట్టాలి. మరుసటి రోజు ఈ ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం ఉసిరికాయ దీపం తప్పక వెలిగించాలి.
ఉసిరి చెట్టు వద్ద దీపం వెలిగించి నమస్కారం చేస్తే మనసులో పెట్టుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంటి రక్షణ కోసం ఈరోజు కొత్త గుమ్మడికాయకు కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు కడితే దృష్టి దోషాలు దూరం అవుతాయి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలాడదీయవచ్చు. ఇది చాలా శుభప్రదమైన పరిహారం. ఈరోజు ముఖ్యమైన దానాలతో పేదవారికి భోజనం పెట్టడం, ప్రత్యేకమైన 11 మందికి నిమ్మకాయ పులిహారం పంచితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాయంత్రం స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దిష్టి తీయించుకోవాలి. కల్లుప్పుతో దిష్టి తీసి బయటపడేయాలి. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇంటికి శాంతి, ఆనందం వస్తాయి. రాత్రి సమయంలో ఉపవాసం ఉండడం శాస్త్రోక్తం. ఈరోజు కొంతమంది పాటించకూడని నియమాలు ఉన్నాయి. అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే కార్తీక అమావాస్య శక్తి మన జీవితాన్ని మారుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల అనుగ్రహంతో సంవత్సరం మొత్తం శుభం, శాంతి, ఐశ్వర్యం మనకు లభిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజును తప్పక శ్రద్ధగా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని ప్రతి ఒక్కరూ